స్నానం చేసావా? అమ్మని చూడ ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఐడియా చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి వెంటనే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటది నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా కొట్టేస్తున్నాడు. అదేనండి అలా అంటారు. ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయి తరుచుకుంటూ రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా, ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళైతే నీకు వడ్డానో చేయిస్తాను. మళ్ళీ పోయి పద. మీరెమ్మారు కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుని చెప్పేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా ఉంది. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తావేంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటారు. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, అరుస్తుంటా. నువ్వు తప్పుకోనే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పుడు ఇక్కడ ఉండు, నువ్వు గట్టిపోయి. ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? హాయ్. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరైనా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోతుంది. నీ పోలికలు మాత్రం ఏం మారలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలర్, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడ్ కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడండి ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోతాయి. ఒకటే తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. ఎవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుడు. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, రోజు కిందకు వచ్చి ఆడ కాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యాతవిల్లు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడరా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసా, వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది.
రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతా. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడరా? ఆడు ఒప్పుకున్నా, నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళి కొడదాం పద. ఇంత రాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి ఏంటి పగలేంటి? రేయ్ వెళ్ళాను రేవేటేంటి రా. లేట్ అంటే లేగా. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోద్ది. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తాడు. ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసా కానీ నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసారా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనకే వాళ్ళే వెళ్తే అటు, వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏరా మీరే పని చేయరా? అంటే పని అన్న భోజనం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తానికి దొరకాలి కదా. టైంకి భోజనం దొరుకుతుంది కాబట్టి నీకు పని దొరకట్లేదురా. అయినా ఖాళీగా ఉండడానికి సిగ్గుగా లేదు? ఖాళీగా ఉండడానికి కావాల్సిన సిగ్గు కాదండి, ఓపిక అండి. అది మాకు కావాల్సినంత ఉందండి. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి ధరన్నాం, వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో ఆ లీడ్స్ ఎవరి దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. సైడ్ ప్లీజ్, ఎవరు టెన్షన్ పడకండి అమ్మా, నేను వచ్చాను కదా. ఒరే గుమ్మత్త సతీష్, ఈ లంకపల్లి మొత్తం మీద ఇంగ్లీష్ లెటర్ సింపాలన్నా చదవాలని ఈ బూలిబాబుడలో దిలగే రే. సింపడానికి నువ్వు కరెస్ట్రా, తెలుసులావా? చదవటానికి మా ఎర్రబాబోతాడు. రే ఇదేంటో తెలుసా? తెలుసురా, గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బుక్. అయితే తెలియదు అనమాట. పాస్పోర్ట్. ఎల్లేహ, ఈ తొక్కలో పాస్పోర్ట్ మా దొడ్లు గడిగే సత్తిగాడికి లేదా? వాడు దుబాయ్ రాలేదట్రా. రే నాకు ఇంగ్లీష్ రాదని మీ ఫీలింగ్ కదా, చూపిస్తాను చూడండి నా పెతాపం. బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎనర్జీ విస్పర్, no tension. Wherever you goes, our networks follows you. అచ్చు మాకు తెలదేటి, రోజు టీవీలో చడవటింగ్లు రేవి. టీవీలు బాగా సీప్ అయిపోయి అర్థం కాకపోయినా చూసేస్తున్నారు. ఏంట్రా దశరథ రామయ్య గారు అల్లుడు అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంతకు ముందు పోలియో చుక్కలకు బదులు పురుగుల మందని చదవలా? అది తీసుకెళ్లి చేలో చల్లితే ఉన్న పురుగులు బలిచిపోయినాయి. అసలు మందు చల్లితే పురుగులేమి చావట్లేదు.
రారా బాబు లేదురా ఇందాక చంపేస్తున్నాడు ఒరే గుమ్మస్తా లెటర్ అడిగి చదివేస్తాడు. నాన్నగారు రాలేదా? పోయారా. మీ నాన్నగారు కదా, మా నాన్న రాలేదులే. లెటరా? ఇంగ్లీష్ ఎప్పటికి? ఇంగ్లీష్ అమ్మా, అంత బీజీ కాదు. నీకు కష్టమే, వస్తే ఈజీగా ఉంటది. ఏంటి బాబు గుట్టకలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. అలాగా? ఒక పని చేయరా. ఏంటి? ఈ లెటర్ వచ్చిన ఆఫీస్కి ఫోన్ చేసి దీని మ్యాటర్ ఏంటో కనుక్కుంటాను కానీ. అలాగే, ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఓకే ఓకేనా? మైక్ టెస్టింగ్. మనోడు నోరిప్పితేనే ఇంగ్లీష్ రా. అవునవును, అంతా నీ అభిమానం రా. టెస్టింగ్ ల్యాబ్ ముందు మ్యాటర్ చెప్పా. కుళ్ళు మరే. టు ద ప్రిన్సిపల్. తెలుగులో గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి. అలా స్కూల్ కి పంచాయతీకి సంబంధం ఏంటి? నువ్వు ఉండు బావా, దాని అర్థం నేను చెప్తాగా. జడ్పిహెచ్ స్కూల్ పక్కన పంచాయతీ ఆఫీసు తూర్పు గోదావరి జిల్లా లంకపల్లి అని దాని అర్థం. అదిగో స్కూల్, ఇది పంచాయతీ ఆఫీస్, అది కూడా తెలియదు నీకు. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ఎర్రబాబు, ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్, ఐఎమ్ సఫరింగ్ ఫీవర్, ఐ వాంట్ లీవ్, థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ ఎర్రబాబు, 8th క్లాస్ బి సెక్షన్, రోల్ నెంబర్ 52. ప్రెజెంట్ సార్. అయ్యి బాబోయ్, తడిగుడ్డతో గొంతులు కోసి రకమేడు. ఎప్పుడో 8th క్లాసులో ఈ రాసిన లీవ్ లెటర్ మీ ముందు చదివి వినిపించేస్తాడా? నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరారా. అలాగే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మన ఊరికి తొందరలో గవర్నమెంట్ రోడ్లు ఎంతుందంట. చూసావా ఇంత పెద్ద మ్యాటర్ 2 మొక్కలు ఎలా చెప్పాడో. ఎర్రబాబు, ఊరికొక్క ఇలాంటి మొగడు ఉంటే చాలరా. నిజమేలే, మీరంతా ఆడవాళ్ళు అయినప్పుడు మొగడు అవసరమే. ఏడిసేవలే, అందరు తప్పుకోండి. ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలి. రే ఎర్రబాబు, అన్ని రోజులు నీ అనుకోకరా, ఇరికిస్తా దొరుకుతావు కదా. యు ఆర్ వెరీ పిగ్ పూజ. వాట్? పిగ్గా? నో పిగ్, బిగ్, BIGH. ఇంటికి ఈయనెవరు తాతయ్య? ఇతను నీకు మావయ్య అవుతాడమ్మా, మన ఇంటల్లుడు. ఇల్లరికం. ఇల్లరికం? Is it a qualification? Yes, I am house husband, like housewife. Some great fellows like me, Tip Sultan, Ashok Chakravarti and Pech Tokalak. ఆ ముందోళ్ళేమో గానీ ఈడు మాత్రం పిచ్చి తోకలక్. అవన్నీ నీకు అక్కర్లేదమ్మా. ఈయన తాతయ్య? ఇతను చలపతండి, నీకు బాబాయ్ అవుతాడు. ఓ బాబాయ్, అయ్యో సారీ బాబాయ్, కొంచెం లావ్ అయితే ఐడెంటిఫై చేయలేకపోయా. లావా పాడా? గంజి పెట్టిన చొక్కా అమ్మా, ఎంపీ చొక్కా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్? అదే మాసిపోయిన చొక్క. వీడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి, మన పంచాయతీ మెంబర్ కింద కూడా ఓడిపోతేనే. ఇంట్లోనే ఎగస్ పార్టీ ఉంటే మేమేం గెలుస్తాం? ఇవన్నీ నీకు ఎందుకమ్మా నువ్వురా. ఈ అమ్మాయి నా కోళ్ళు, నా పెళ్ళం. నీకు పిన్నవుద్ది, పేరు శాంత. బాగున్నావమ్మా? ఈ అమ్మాయి నా కూతురు, నాకు మగుడు, పేరు లక్ష్మి, నీకు మేనత్. అలా వీళ్ళిద్దరు కూడా నీలాగా నాకు మనవరాళ్ళు, దీప, శ్వేత. రామా మర్చిపోయాను. పూజాయ్, మీ నాన్న లండన్ తీసుకెళ్తాడు, నీతో కానీ విస పంపించాడా? అదేమన్నా చేసా అనుకున్నావండి, కోట్లోంచి అట్టుకొచ్చేటకి. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికాడు అనమాట. ఒరే బేవుడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెరుగులు తిరిగిపోతావు? నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. నోర్మా, ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో ఒకటి చేయండి. నిజమే. పూజ, నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. అయ్యో బాబాయ్, ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటండి పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వు ఎలా సత్తావు? అయ్యి బాబోయ్, ఇందాక ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. పూజ, నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ, నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా నీకు కొంచెం లూస్ అని చెప్పాడు. అంతేలే, ఇల్లరకం అల్లుడు అంటే అందరికీ లోకువేలే. ఇదిగో, నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకెల్లప్పుడూ విస్పర్స్, నో టెన్షన్ తోడుగా ఉండాలి. అయ్యో చిచ్చి, ఇంగ్లీష్ కదా, ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గడు పొద్దుటే ప్యాకెట్ చూసావా? దట్ జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిస్తాను చూడు. అదా, ఇదేంటి ఒడ్డు మీద బట్టలను తాకట్టేస్తున్నావు, సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు? నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరేగా ఇందాక కౌంట్ సంగతి ఏంట్రా? ఇదిగో తీసుకా.
ఎరా బాబా ఏట్రా బులిగడి వయసులో ఉంది. ఇప్పుడు ఎందుకు వస్తాడు బట్టలు ఒరే ఎర్రబాబు నేను నువ్వు ఇచ్చిన జిన్ను చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ? నిన్నటి నుంచి తెగ సంపేస్తుందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తాననే దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా చదువుకారేగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. బాబు నన్ను చూస్తావేరా చెప్పరా చెప్పరా చెప్పు. జున్ను అండి జున్ను, జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep. Morning become tight. Okay. I know how to make curd, but I want to know about జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే ఇప్పుడు జున్ను గురించి చెప్పు. చెప్పేనా? చెప్పేయ్ చూడు. చెప్పు. ఫాలో మీ. కూర్చోండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. You take this buffalo milk. And you take another buffalo milk. Not this buffalo. Another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Okay. Then you put after 15 minutes small bellam unda. What is bellam? English lo cheppe. Brown sugar. Brown sugar. Not that brown sugar. Not that. Not that. Bellam unda. కిరాణా కొట్లో దొరుకుద్ది అది. అపార కొట్లో దొరికితే. స్వీట్ షుగర్. వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. You put sweet sugar. After 15 minutes it is burning, boiled. You put some miryalu. What is miryalu? Small black balls. పేపర్ తీసుకుందా? Pepper. కాదు పేపర్. Pepper. You put some pepper. It is burning, boiled. After 1 hour, next 1 hour, it become tight. That is called జున్ను. లాస్ట్ డే నిన్న తిన్నావే జున్ను ఇదే. ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఓడి చేసింది గేదె జున్నులా లేదు గేదె పేడలాగా ఉంది పెంటలో ఇంగ్లీష్. రెండోసారి అవమానం. నో, సెకండ్ ఇన్సల్ట్. ఈ డైరెక్టర్ గారు ఎక్కడ వచ్చాడు? సార్ ఇందాక నుంచి ముసలాడు మీకోసం తెగ తిరిగేస్తున్నా. నేనేరా రంగమత్తనే, అప్పటి నుంచి పిలుస్తున్నాను, వినపడలేదా నీకు? పిలిచావా అత్త? పిలిచావా అత్త? కొంచెం చించుకొని మరీ పిలిచాను. అంటే సన్నాయి మేళం కదా వినిపించా. అవునులే, నేను పిలిస్తే నీకు చెవులో సీతం వచ్చినట్టు ఉంటుంది. చూడరా ఆ పిల్లల ముఖాలు చూడరా ఎలా మునక్కాళ్ళలాగా వేలాడిపోయాయి. మధ్యాహ్నం పీకల దాకా మింగారుగా. మధ్యాహ్నం మింగింది కాదురా, సాయంత్రం డిస్కో బ్యాచులర్ పార్టీ పెట్టాలి. నీకు బ్యాచులర్ పార్టీ ఏమిటి? సార్ ఈ సీన్ మన సినిమాలో కూడా ఉంది సార్. పెట్టేసావా? ఈయన బ్యాచులర్ పార్టీ లేకుండా చచ్చిన సినిమా తీయడం. ఇదిగో దానికి నువ్వు పెళ్లి చేయడం కదరా, సాయంత్రం పార్టీ పెట్టలేదనుకో నీకు చేస్తా పెళ్లి. బామ్మగారు మీరు అదే మాట మీద ఉండండి. సింగపూర్ నుంచి సోనీ సౌండ్ సిస్టమ్ తెప్పించి, బాంబే నుంచి డీజేని రప్పించి, భూమి నుంచి డిస్కో చక్క రేంజ్ లో లైట్లు గుమ్మరించేసి అంతా 5 లక్షల్లో ఫినిష్ చేస్తాను. ఈవిడ 60 ఏళ్ల బామ్మ కాదండి, 20 ఏళ్ల పిల్ల. ఏమైందండి? ఇప్పుడు ఏం రా ఫ్రీజ్? ఒరే అసలు నేను ఎందుకు పిలిపించాను రా? కథ రాస్తానికి. ఎంతవరకు రాసావు కదా? ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఆడియన్స్ షాక్ అవ్వాలని కూడా రాస్తా. నేను ఇస్తాను రా ట్విస్ట్. ఏంటది? నువ్వు ముసల్దాన్ని కళ్యాణ మండపంలో మర్డర్ చేయ, పెళ్లి ఆకూడదు, పోలీసులు రాకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు. శుభం షాట్ లో ముసల్దాని శవం మంటల్లో లేకపోతే భద్రాచలం అడవులు నరికి తెప్పిస్తాను. ఇదిగో నేను పార్టీ ఏర్పాట్లో ఉంటాను, నువ్వు ఏర్పాట్లో ఉండు. వీడికి సాయం చేయరు. నేనెవడ్నా? కడప హీరారెడ్డి కొడుకునరా. అవును రే, మా నాన్నని చంపిస్తావా? నీ ఎవ్వరు లారెక్కిస్తావా? నీ అయ్యా. అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెడతావరా? నీ అబ్బ ఆగో, నిన్ను లేపేస్తాను రే. నీ అబ్బ నీ వద్దు సార్, కూల్ అనవసరంగా మొక్క పాడైపోద్ది.
మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు. ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయి బాబు. సాయం చేయి బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా. ఇదిగో 25,000. లాయర్ కి 50,000 ఇచ్చావు కదరా. ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా. 75,000 ఇదిగో బాబు. మరి నా డబ్బులు ఎవరిస్తాడరా? ఇదిగో మొత్తం తీసుకొని బతుకుంటే చాలు. కానీ ఒక చిన్న డౌట్ బాబు, నిన్నెక్కడో చూసిన గుర్తు బాగా గుర్తొచ్చింది. నిన్నెక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళెదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 యా, ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో ఎన్టీఆర్ లో పగ తీర్చుకోవాలి కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారు? పగానా బొంగ. అసలు ఇరారెడ్డి నా ఫాదరు కాదు, నాడు కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి. అన్నయ్య తమ్ముడు, ఆ ఈరారెడ్డికి రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. మూడో కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే. ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము వేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళలాగా అలా చూస్తున్నారు? అదేంటి ఎవడైనా మందు కొనుక్కుతో అవుతాడు, వీళ్ళు కొట్టుకుపోయి తాగుతున్నా. అని ఇంకో సిప్పు. మన బడ్జెట్ సినిమా మనం వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగా టెంప్ట్ అయిపోయాను రా. ఒరే మన వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంట. బాటిల్ పగల కొట్టు, ఆడే భయపడతాడు. యా బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు వానర్ బతికుండాలి కదరా. సగం బాటిల్ తో సర్జరీ చేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది ఏదోట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా. నేను రా నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా సూతుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలా అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా. అనుకొడతాను చెప్పి నువ్వు కొట్టుకుంటావు ఏంటన్నా? అయితే తట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000. రేయ్ మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తారా? అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశాను రా, నా కడుపు తరుక్కుపోయి వచ్చాను రా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా? నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు? వీడి ఫ్రేమ్ పగిలిపోయినట్టేదా? నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబ్జీ కాదు, బాలీవుడ్ బాబ్జీని. కాల్ తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి మూడో భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి, పులి బిడ్డవి. ఇదిగో నీ కాంపెన్సేషన్. ఓకే సార్, జస్ట్ మినిట్. yes what can I do for you? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు. అదే ఆయనకో పేరుంటుందిగా, వెంకటరత్నం. ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో? వీడే. నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానని తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పించిన వాళ్ళ? బిచ్చగాళ్ళ? ఎవరో? విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా?
ఫ్రెండ్ కొడుకుని. ఓహో ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు, మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అబ్బా చాలా తెలివి ఉన్నాడరా నువ్వా. ఆ విషయం మా బాబుకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఇదిగో మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో పైపొత్త పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? హలో, అగ్గి పెట్టుందా? నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే. సోనాలి బిందే. బిందె కాదు, బింద్రే. బేంద్రే. సిగరెట్. థ్యాంక్ యూ. సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా శ్వేత? అది ఇలా ఇవ్వా. ఏది మాయా? ఆనపకాయ కూర. ఓ, సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లు ఉన్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. నువ్వు మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పనా? వద్దు, చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకే తెలియకుండా. జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా. ఏంట్రా, నాతో ఏమైనా పనుందా? బొక్కేతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కన అడుగుతాను గానీ. వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్లే ఉంటానన్నారు. పిలు వాడిని. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. ఎరా, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? వాళ్ళు ఎవరిలో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఉంది బావా. నీ ఫోటో పేపర్లో వేసారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూసాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా మంది. బుక్ ఇదిగో బావా, సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క చూపించు. ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికే కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మాట అర్థం కాలే, మొత్తం విప్పి చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది.
నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ మరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్ నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్ పరశురామ్. ఏయ్ ఇలా రా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యో బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకు నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. ఆయన చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటి. సంతోష్, ఇదిగో పెద్ద బొకే. నేను రా. గుర్తుందా? అది బ్యూటీ కాదురా బీస్ట్, మన దూరం బంధువు. నేను బామ్మ దగ్గర బంధువుని. అయ్యో బామ్మ. ఎరా, లండన్ లో కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారంటగా, నిజమేనా? ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావురా. థ్యాంక్స్ రా. బ్లడీ మస్కిటోస్.
ఇక్కడ దోమలు ఉన్నాయా? ఎన్ని కావాలి? లండన్ లో దోమలు లేవా? నో. అంటే లండన్ ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఫీల్ అవ్వకరా, వెళ్ళేటప్పుడు సూట్ కేసు నిండా పట్టుకెళ్తే గానిలే. బండా ఎవర్రా అమ్మాయి? లల్లి. లల్లి ఏం చేయబోతున్నారు? హల్వా. ఓ మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసమో? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లల్లి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్. మావోడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లను కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు? జేపీ అంకుల్. హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు, నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోష్ పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నా కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. అబ్బో జీడిపప్పు, కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా, బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో. హాయ్, దిస్ ఇస్ సంతోష్, మై బాయ్ ఫ్రెండ్. హాయ్. yes. రా సంతోష్. హాయ్ బడీస్. హాయ్. నేను చెప్తూ ఉంటానే సంతోష్ అని. తినే నా బాయ్ ఫ్రెండ్. ఏంటి డార్లింగ్ అంత దూరంగా నుంచున్నావు? భుజం మీద చేయొచ్చుగా. నువ్వు అడగలేదేంటా అని చూస్తున్నా. 4 కళ్ళు రెండైనా పంది. చిచి. 2 పందులు ఒకటైనా. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. లండన్ లో అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ చెత్త తింటూ అంతేలే. భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రేఖ కూడా రాసుంటాడు. అది ఉన్నప్పుడే అనుభవించాలి. అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. వింటున్నాడా? వింటున్నట్టున్నాడు అంకుల్. రే బండా, కొంతమంది ఫుల్ లైఫ్ మెషిన్ లా పనిచేస్తారు. లక్షలు కోట్లు సంపాదించి కానీ చాలా అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ప్రేమని మించిన అదృష్టం ఇంకోటి లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి లైఫ్ ఫినిష్ అయిపోతుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పుడు నేను చూస్తున్నా. ఏంటి ఇవన్నీ చేసేది? ప్రేమకు పెద్ద పవర్ ఉన్నట్ట? మేము చేయలేమా ఇవన్నీ? తినలేమా దీన్ని? ఏం తినాలా? అంతేగా పెద్ద పోసు కొడుతున్నాడు వీడు. మండుతున్నట్టుంది.
మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? అంకుల్ కార్లో కూడా మంచినీళ్ళు లేవు. మర్యాదగా తలుపు తేండ్రా. ఎవరం లేవో ఎమ్మెల్యేరా అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావుంట్రా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. మిమిక్రీ భాషనా? బానిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్గా నా పేరు విజయ్ అండి. నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్ లో మనమే మెగా, అందుకే నాకు ఈ పేరెట్టి. ఎవరు? నేనే. ఎప్పుడు? ఇప్పుడే. సార్ సార్ సార్, నేను యాక్టింగ్ కూడా మెంటలెక్కించేస్తాను సార్. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నువ్వు మొగడివైతే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టారంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా, నువ్వెందుకు? నీకేదైనా వచ్చిందుంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా, కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్. కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా, నేను ఎక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తావేంటి? సార్, నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్, అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఏది రాలేదే సార్? మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నవ్వులాట అయిపోయింది. సరే, ఏదైనా చేయి చూద్దాం. రే కొట్టాం బట్టి కొండవాల్ కౌంటర్ అయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్నెవడైనా తాకాడో అయిపోతాడు బుగ్గి. అర్థమైందా? మనసులాయా పురింజిదా సమస్యయా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌంటర్ అయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి, రివాల్వర్ తో కాల్చి, విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే.
గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటిమెంట్ రాకుండా ఎలా ఉంటది? ఏంటో నువ్వు చెప్పేది? ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు సార్. కత్తి ఇక్కడ తీయలేం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. వచ్చేస్తుంది భార్యాభర్తల్లా కలిసి ఉండేటివి. ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్లో పాడటం కూడా వచ్చినట్టుందే. ఈ ప్రొడ్యూసర్ గారిని పొట్లో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏంటి సార్ ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు? వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదు నువ్వు? కత్తుల స్టాండా? ఎవడ పడితే చూసి నవ్వుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. अरे भाई जरा देख के चलो, आमने भी नहीं सामने, सामने भी नहीं पीछे. సార్ సార్ ఏంట్రా? ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడుందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్. ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు? ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోప్కి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రేయ్, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి. ఇంటి ఓనర్ గారు, పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట తిడతారో? 1 సంవత్సరంగా 2 కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకోట? యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వే 3 నెలలు అద్దె కట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడేగా మాట్లాడింది నా తుండుకోట. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం ఉన్నాడుగా సంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకోట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను, అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకు వెళ్ళిపో. సరే సరే. లైబ్రరీ. ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా, కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్నియా అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది ఎనకు తన్నే. Thank you. No mention. You like music? No. I die for music, yeah. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి నేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. You have batteries? లైబ్రరీ ప్లీజ్. That is library. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతా చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. ఏమండి మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది అంటారు నీకు? ఓ ఆయన చేస్తున్నారు బాబా, నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చే. 5 నిమిషాలు. ఇది నా ఫ్లాష్ బ్యాక్. ఇంట్రెస్టింగ్ ఉందా? అది కాదు నేను అడిగింది, మీరు కేరళ వచ్చి ఎన్నేళ్ళు అయిందని. నేను ఇప్పటి వరకు చెప్పింది అదే కదరా. నువ్వు చెప్పింది అదేనా? అంటే నువ్వు అసలు ఏం వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఏంట్లే 100 సార్లు చెప్పినా నీకేం వినపడదు. ఏంటి? ఇది కూడా వినపడలేదా? మళ్ళీ చెప్పు. అవునా? ఎవడ పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు. అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? అలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా. లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత
నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళంలో చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి ఎవడో బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో నువ్వు తెలుగులో చెప్పేద్దానంటావు అంతేగా? యా ఇలాంటి కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. Attention! Standard test! നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు, ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్ వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. హే కృష్ణ ముకుందా. ఏమందిరా? శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తోంది, నీతోనే మాట్లాడాలనిపిస్తోంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో రే బాబ్జీ, ఈ మడ్ర ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. కొట్రా కొట్టు, నువ్వు మగోనైతే కొట్రా, నీకు శాతమైతే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెద్దకం, ఇక్కడ చూపించరా. కొట్రా 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 సచ్చినాడా కొడతానే. అబ్బా ఒరే బక్కన ఎలా హైబ్రిడ్ కుక్కల మనో తెగ మూతులు లాగెత్తున్నట్రా. మరదలు మరదలు మరదలైతే వరదల్లోంచి తప్పించుకొచ్చిన వాళ్ళు ఆ గెంతులేంట్రా. ఇదిగో ముందు ఫోన్ మాట్లాడు. నేనెవరో నీకు తెలియదురా. అర్థమైంది. అరే నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి.